కేసీఆర్ సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బాన్సువాడలో మంజీర నదిపై నిర్మించిన చింతల నాగారం చెక్ డ్యాంను ఆమె సందర్శించారు. మండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్న ఈ చెక్ డ్యాం కేసీఆర్ పడ్డ తపనను గుర్తు చేస్తుందన్నారు. ఈ ఒక్క చెక్ డ్యాం మీద ఆధారపడి 1600 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ రోజు బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి రావడం జరిగింది. దాంతో పాటు మరి బాన్సువాడను బంగారువాడగా చేస్తూ దాదాపు 10 నుంచి 12,000 కోట్ల పైచిలకు అభివృద్ధి కోసం మనము నిధులు ఇక్కడ గత 10 సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది. అయినా సరే మరి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మారడం జరిగింది. సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్సువాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మంజీరా నది మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గరకు వచ్చినాం. ఇట్లాంటివి ఈ నియోజకవర్గంలో 4 చెక్ డ్యాంలు కట్టినారు. దాంతో ఒకటి హ్యాండ్ షేక్ చెక్ డ్యామ్స్ లాగా 4 చెక్ డ్యామ్స్ కట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవ్వడం, ఇక్కడ జల వనరులు, నీటి ఊట, మరి వాటర్ టేబుల్ పెరగడం, దాంతో అద్భుతంగా పంటలు పండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు కేసీఆర్ గారు ఇట్లాంటి శాశ్వతంగా నిలబడిపోయేటటువంటి పనులను చేయడం జరిగింది. దూరదృష్టితో కూడినటువంటి పనులను చేయడం జరిగింది. అది చూపించడానికే పర్టికులర్గా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా చోట్ల పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఈ చుట్టుపక్కల ఉండే 1000 ఎకరాల రైతులు ఎవరు కూడా మరి దేవుడి మీద వాన మీద ఆధారపడకుండా కేవలం ఈ చెక్ డ్యామ్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ రోజు బాన్సువాడ